యమునా పాఠక్ గారు గత 3 సంవత్సరాలుగా ఆవిడ చేస్తున్న కృషి ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మరల అంటే భారతదేశం ఏ వేర్ల మీద అయితే కుటుంబ వ్యవస్థ అనే వేర్ల మీద పునాదులను చాలా పటిష్టంగా ఉంచుకుని విశ్వగురు అయినటువంటి భారతదేశం యొక్క ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసేటువంటి ఈ కుటుంబ వ్యవస్థను తన్షు కుందన వీరిద్దరూ కలిసి ఇప్పుడు నృత్యాన్ని చేయబోతున్నారు, మనందరినీ అలరించబోతున్నారు. బాల కనకమయ చాల సుజన పరిపాల కనకమయ చాల సుజన పరిపాల కనకమయ చాల సుజన పరిపాల శ్రీరమాలోల విధృత శరజాల శుభద కరుణాల వాల ఘన నీల నవ్యవన మాలికాభరణ ఈలాని దయరాదు పరాకు చేసేలా సమయము కాదు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు కూడా గురువు గారు వేంచేస్తున్నారండి. వారికి అందరి తరఫున మనందరము కూడా వారికి స్వాగతం తెలియచేద్దాం. మనందరికి ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రయవతు శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం
तपस्ये स्वाहा तपदे स्वाहा परमात्माये स्वाहा तस्मै स्वाहा वारोहिं सेज्जातमे दोगामश्यं పూజ్యులు పెద్దలు గురువు గారు పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు, అమ్మ శ్రీమతి రేణుకా శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి దంపతులను సాధారణంగా మేము నిర్వహిస్తున్న అర్ధనారీశ్వరం మరియు సేవాశ్రేష్ఠ ఉగాది పురస్కారాలు 2025కు స్వాగతం పలుకుతూ, గురువు గారి అపూర్వ పరిజ్ఞానం వల్ల భారతదేశంలోనే అతి చిన్న వయసైన 14వ ఏట అవధానం చేసి విశిష్ట ఖ్యాతి, చిరస్థాయి కీర్తి వారికి కలిగింది. 50 ఏళ్లకి పైగా నిర్విరామ కృషి, ఎంతో సుదీర్ఘమైన కీర్తి వారిది. భారతదేశ మాజీ ప్రధానులు పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు వంటి వారి సమక్షంలో అవధానాలు నిర్వహించి సహభాష్ అనిపించుకున్న మాడుగుల నాగఫణి శర్మ గారు శతావధాని, సామ్రాట్, శతావధాన చూడామణి, కళా సాహిత్య కల్పద్రుమ వంటి అనేక బిరుదులు పొందారు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి పెద్దలు శ్రీ పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు, అమ్మ శ్రీమతి రేణుక మాడుగుల నాగఫణి శర్మ గారికి శతకోటి వందనాలు, పాదాభివందనాలు. మరి శుభప్రదమైన ఈరోజు ఈ కార్యక్రమంలో అర్ధనారీశ్వరం ఉగాది పురస్కారాల్లో భాగంగా అవార్డు గ్రహీతల సంక్షిప్త పరిచయం చేస్తూ శ్రీమతి చింతల లీలావతి గారు, పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారి దంపతులు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా సుస్వాగతం. వెంకటరెడ్డి గారు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. ఈయనకు భారత ప్రభుత్వం 2020లో పద్మ పురస్కారం ఇచ్చి గౌరవించింది. మట్టి మార్పిడి, నేల సంతానోత్పత్తిలో సాంకేతికతకు భారతదేశంలో అంతర్జాతీయ పేటెంట్ పొందిన మొట్టమొదటి స్వతంత్ర రైతుగా వీరు గుర్తింపు పొందారు. సేంద్రియ వ్యవసాయం పద్ధతుల్లో తన పేరుకు జాతీయ స్థాయిలో పేటెంట్లను కలిగి ఉన్నారు. తన వినూత్న సేంద్రియ వ్యవసాయం కోసం రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్ హైదరాబాద్ సందర్శనకు వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారితో మాట్లాడారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నార్మల్ బోర్లాంగ్, ఎంఎస్ స్వామినాథన్లు వెంకటరెడ్డి గారి వ్యవసాయంలో అనుసరిస్తున్న మెలకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మన మధ్యలో శ్రీమతి సువర్ణ గారు, పద్మశ్రీ డాక్టర్ మల్లేశం గారి దంపతులు కూడా ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి మన విశిష్ట అతిథులు శ్రీ దైవజ్ఞ శర్మ గారు. మరి వారి గురించి చాలా అందరిది ఎంత ఉంటుందంటే వారికి ఎంత చెప్పినా కూడా తక్కువే. సో దైవజ్ఞ శర్మ గారు మాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడగగానే ఎప్పుడు కూడా చెల్లమ్మ ఉంటాను అని దీవిస్తూనే ఉంటారు. ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త, వారికి స్వాగతం, సుస్వాగతం. ప్రవాహ
రేణుకాశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి దంపతులకు సగౌరవంగా వేదికకి ఆహ్వానించుకున్నాము. తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ యకీర్తిం ప్రజాంధదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణాయుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాది పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవత్తమమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్సలిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతన్యేవ శరదో వర్ధమానో ఇతి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః హర్యే యశస్విన్ యశసేమర్పయేంద్రావదేమపజతే మిహావః అయం మూర్ధా పరమేష్ఠే శవర్చాః సమానానాముత్తమ శ్లోకోऽस्तु ఆయుర్ధాగ్నే అవిశోషాణో ఘృతప్రదీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుజారుగవ్యం పిదేవ పుత్రమభిరక్షతాదిమం ఇంద్రం వా విశ్వదస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రన్నరో నేమధితాః వేదాయ మహ ఇంద్రియాయ సత్రాతే విశ్వమనువృత్రహత్యే అనుక్షత్రమనసః యత్రేంద్రదేవేభిర్నుతే శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. యమునా పాఠక్ గారు ఆ తల్లి నాకు ఫోన్ చేసినప్పుడు మా రాజీవ్తో మాట్లాడారు. ఆమె చెప్తున్నవని నేను విన్నాను. ఈ అర్ధనారీశ్వరం అని పురస్కారాలకు పేరు పెట్టడమే చాలా గొప్ప అంశం, చాలా గొప్ప అంశము, ప్రశంసనీయమైన అంశము. ఎందుకంటే సనాతనులు నిత్య నూతనులు పార్వతీ పరమేశ్వరులు. అందరికన్నా ముందు ఎవరున్నారయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఈరోజు ఎవరున్నారయ్యా నిత్య యవ్వనులు అంటే వాళ్ళు. ఎంతకాలము మనం అనుకున్న తర్వాత కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళిద్దరే ఉంటారు. ఆ ఇద్దరు ఒకరే, ఇద్దరుగా లేరు వాళ్ళు. అటువంటిది ఈ అర్ధనారీశ్వరం అన్నదే చాలా గొప్ప మాట. మన వైదిక ధర్మంలో ఇది చాలా మూలకందమైనటువంటి మాట. ఇటువంటి పేరుతో వాళ్ళు పురస్కారాలు ఇవ్వటము ఈ సంవత్సరము ఇది మరీ విశేషమైన సంవత్సరం. విశ్వావసు అన్నారు. ఈ పేరుకు చాలామంది రకరకాలుగా ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తూ చాలామంది అడుగుతున్నారు. విశ్వావసు అంటే వకారము అమృత బీజము. వ అన్న శబ్దం ఎక్కడుంటుందో అది మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములను కలిగించే శబ్దము. వ వి వే ఇవేవైనా కూడా. అందుకే వెంకటేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ ప్రపంచానికి. విశ్వేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ, విశ్వనాథుడు కాశీ. అలా వి వా అన్న అక్షరాలు చాలా ఆకర్షణం. అమృత బీజము అంటారు. వం అమృతతత్వాత్మికాయై అమృత నివేదనం సమర్పయామి అని చెప్తాం. లం ఇత్యాది పంచపూజ అంటారు వైదిక పరిభాషలో. కాబట్టి వకారము అమృత బీజము. అటువంటి అమృత బీజముతో ప్రారంభమవుతున్నది ఈ సంవత్సరం. మనం ఇంకా ఒక్క రోజు 2 రోజులు ముందున్నాం ఇప్పుడు. ఇంకా ఇది అంత అద్భుతమైన పేరు. విశ్వావసు. వసు అంటే ధనము అని అర్థము. విశ్వమునకెల్లా వసువును ప్రసాదించేది అని అర్థము. ఏ విశ్వము? మన తెలుగు విశ్వము. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరము దక్షిణ దేశములో ఉన్న కొన్ని రాష్ట్రాలకు ఇది.
ఎందుకు? చాంద్రమానము చంద్రునికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారము మనకు విశ్వావసునామ సంవత్సరం. ఒక 15 రోజులు నెల రోజులు భేదం ఉంటుంది ఉత్తర దేశానికి. అక్కడ బార్హస్పత్యమానము మేరు మనకు నాగపూర్ తర్వాత వింధ్య పర్వతమునకు అటువైపంతా దాన్ని బార్హస్పత్యమానం అంటే బృహస్పతి, జూపిటర్. మనకి ఇంగ్లీష్లో చెప్తే కానీ ఏదే అర్థం కాని రోజులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడో దూరం వినేవాళ్ళ కోసం నేను జూపిటర్ అనే శబ్దం వాడుతున్నా. మామూలుగా అయితే నా పరిభాష నేను వాడను, ఆంగ్ల శబ్దం లేకుండా. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టా ఒక ప్రక్రియ. సరే, ఇప్పుడు 5 నిమిషాలు కాదు కదా, అర నిమిషము కూడా మాట్లాడతారో లేదో అనే భయము వచ్చినటువంటి సన్నివేశము. ఏమైనా మాట్లాడుదురుగాక. ఎందుకంటే మనకు కాకి నడకలు పోకపోయెను, హంస నడకలు రాకపోయెను అని మనము ఆ ఆంగ్ల భాష మన నెత్తిన కూర్చుని మన తెలుగు మాటలకు మనల్ని దూరం చేసింది. అది ఏమీ ప్రమాదము. మామూలుగా అన్నము అంటే ఏమైంది? ఎంత సుందరమైన భాష. ఆయన తమిళ భారతీయారు సుబ్రహ్మణ్య భారతి ఏమన్నాడు? ఒక మంచి యువతితో కావేరీ నదిలో పడవ మీద ప్రయాణము చేస్తూ తెలుగు పాట పాడి అన్నాడు. సుందర తెలుగు అని అన్నాడు. అంటే ఆయన యువతితో భార్యతో పాట పాడుకోవడానికి తెలుగు పాటే కావాలి, అక్కడ తమిళం పాట వద్దనుకున్నాడు ఆయన. ఎవరు? మహాభాషా ప్రీతి కలిగిన తమిళ కవి. అంటే తెలుగు చెవికి అంత సుందరమైనదన్నమాట. తమిళ భాష గొప్పది, తుళు చాలా గొప్ప భాష, దానికి లిపి లేదు. శ్రీకృష్ణదేవరాయలు తుళు మాతృభాషగా పుట్టినవాడు. ఆయనకు కన్నడం చాలా బాగా తెలుసు, కన్నడ భాష. తమిళము బాగా తెలుసు, సంస్కృతము తెలుసు, తెలుగు తెలుసు. ఇన్ని భాషలు తెలిసినవాడు తెలుగదేలయన్న దేశంబు తెలుగు. ఎందుకయ్యా నువ్వు తెలుగులో కావ్యం రాసావు అంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదా రాజు ప్రభువు. తెలుగు అదేలయన్న, తెలుగెందుకు అంటే దేశంబు తెలుగు, నేను ఉన్నది తెలుగు రాష్ట్రం అన్నాడు, తెలుగు భూభాగం అన్నాడు. దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ. ఆయన అన్ని కర్ణాటాంధ్ర ధరా సామ్రాజ్య అధిపతి అయినా కూడా నేను తెలుగు వల్లభుడను అన్నాడు. తెలుగు మీద ఎంత ప్రీతో చూడండి. ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి. రాజులందరూ అధికార భాషగా తెలుగు వాడుతున్నారట. ఎల్ల నృపులు కొలువ సేవింపగా ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఇంత సుందరమైన భాష ఇంకొకటి లేదన్నాడు. ఈ సభకు ఆశీర్వచనము మీ అందరికీ జగన్మంగళ సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు. కాలపురుషుడైనటువంటి కోకిల కూతలన్ కురిసి అట్లాంటి కోకిల స్వామి వసంతము వసంతవల్లోకహితం చరంతః అన్నారు. వసంత మాసము సజ్జనుల వలె లోకానికి ఉపకారము చేస్తుంది అన్నారు. ఇటువంటి ఈ వసంత ఋతువు మీ అందరి జీవితములను చిగురింపజేయుగాక. జయోస్తు. మీ ఇద్దరిని ఇలా దర్శించుకునే భాగ్యం మాకు కలిగించినందుకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గురువుగారు. మీ పాదాభివందనాలు. శ్రీ కె హనుమంతరావు గారు, ఎండి హ్యాన్స్ ఇండియా మరియు హెచ్ఎంటీవీ నెట్వర్క్, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ జిఎస్ కుమారస్వామి గారిని, డీజీఎం, ఓఎన్జేసీ ప్రెసిడెంట్, యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, వారికి సంబంధించి వారిని కూడా వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. పేరు సంపాదించుకున్నవారు ప్రదీప్ గారు. దాదాపు 14 నంది అవార్డులు, ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు, నటరత్న అవార్డు, జెమినీ టీవీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాంటి అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. సుప్రసిద్ధ ట్రైనర్గా జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ ద్వారా 15 లక్షల విద్యార్థులను వారు మోటివేట్ చేయడం జరిగింది. వ్యక్తిత్వ వికాసం బోధిస్తున్నారు. ఈ మంచి కథలు, ఈ స్టోరీస్, తెలుగు టీవీ తీపి వంటి కొన్ని పుస్తకాలను కంపైల్ చేశారు. గురువుల దంపతులు బ్రాహ్మణే సూర్యేయ ఇంద్రయ్య దేవి సుభగా జుజాన సానాగన్వచ్చసా సంవిధాన. యా దేవి సుభగా జుజాన సానాగన్వచ్చసా సంవిధాన.
रथे अक्षेषु वृषभस्य बाजे वाते पर्जन्ये वरुणस्य शुष्मे इन्द्रय्या देवी सुभगा जुजान्तग्नश्रीणामि इन्द्रायत्तोजस्वद ओजस्वन्तग्नश्रीणामि इन्द्रायत्वापयस्वदेपयस्वन्तग्नश्रीणामि इन्द्रायत्वायुष्मदायुष्मन्तग्नश्रीणामि నాకంటే పెద్దవాళ్ళు పద్మశ్రీ గ్రహీతలు జాతీయ అక్షర సత్కారం పొందిన సుద్దాల అశోక్ తేజ్ గారు లాంటి వారందరూ మాన్యులు ప్రజ్ఞులు విజ్ఞులు అందరూ కూడా అవార్డులు తీసుకోవాల్సిందే. మేము అతి సామాన్యమైన వాళ్ళం, మేము ముందు తీసుకోవడం తప్పని తెలిసినా మేము తీసుకుంటూ 2 లైన్లు మాట్లాడతాను. ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి శతమానం భవతి, మీకు శతమానం భవతి అని వేటూరు సుందరమూర్తి గారు రాశారు. ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతుల 36 ఏళ్ల నుంచి నేను సరస్వతి ఒకే ఒంట్లో కాపురం ఉన్నాం, ఒకే మాటే నిలిచాం. మాకు ఈ సత్కారం చేయటం యమున గారు మాకు మంచి పని చేశారు. ఎవరైతే భార్య కళ్ళల్లోకి భర్త కళ్ళల్లోకి పెళ్ళినాడు చూసినంత ప్రేమగా చూడగలుగుతారో, ఎవరైతే భార్యతోటి భర్తతోటి ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారో, ఎవరైతే ప్రపంచం మొత్తాన్ని మోసం చేసిన భార్యని భర్తని మోసం చేయకుండా వారు నిజాయితీగా ఉంటారో వారు అర్ధనారీశ్వర పురస్కారాలు తీసుకునే అర్హత ఉంటుంది. మాకు అర్హత ఉందని నేను అనుకుంటున్నాను. ఓజోసి తత్తే ప్రయచ్ఛామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వచ్చిరోస్తు మే ఓజస్వాన విశ్వదః ప్రత్యం ఓజసా సంవివృద్ధిమా పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరోస్తు మే పయస్వాన విశ్వదః ప్రత్యం పయసా సంవివృద్ధిమా ఇమమగ్న ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరాస్తు మే ఆయుష్మాన విశ్వదః ప్రత్యం ఆయుషా సంవివృద్ధిమా. సనాతన ధర్మ పరిరక్షణలో మారుతున్న సమాజంలో జారుతున్న విలువలపై తనదైన శైలిలో తోటి హిందువులను జాగృతం చేయాలనే సంకల్పంతో సత్యభాష్యం పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సమాజ శ్రేయస్కర విషయాలపై అవగాహన కల్పిస్తున్న మీద స్కూల్ పిల్లల నుంచి కంపెనీలలో సీనియర్ మేనేజర్స్ వరకు లీడర్షిప్ లెసన్స్ చెప్తుంటారు. రామాయణం మీద ఎన్నో గుడులలో ప్రవచనాలు ఇస్తుంటారు. సేంద్రియ వ్యవసాయం కోసం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. మొదటిసారిగా విత్తన రహిత ద్రాక్షను వీరే పండించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హైదరాబాద్ను సందర్శించి వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారితో మాట్లాడారు. ఇమమగ్న ఆయుషే వర్చసే కృధి ప్రియగోరేతో వర్ణస్వామరాజన్ మాతేవాస్మాదితే శర్మ యచ్చ విశ్వే దేవాజరదష్టర్యథా సదో ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజపాః యథాక్షరంతి సింధవః తాసాన్వా సర్వాసాగో రుచ అభిషించామి వర్చసా సముద్రైవాసి గంహనా సోమైవాస్యుదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్యైవ జ్యోతిషా విభూః. ఉగాది సందర్భంగా అర్ధనారీశ్వర ఇవి అవార్డులు ఇవ్వటం చాలా సంతోషదాయకం. ఇంతమంది పెద్దలు ఆశీస్సులై ఈ అర్ధనారీశ్వర పదానికి చాలా ఇంతకుముందే వివరించి చెప్పారు. కావున ఇలాంటి ప్రతి సంవత్సరం జరుపుకుంటే అందరికీ మంచి ఆదర్శప్రాయంగా ఉంటుందని మా మనవి. చింతకింది మల్లేశం గారు మనందరికీ స్ఫూర్తిదాత. ఈయన చేనేత కార్మికులకు శ్రమ తగ్గించేందుకు గాను ఆసు యంత్రాన్ని కనుగొన్నారు. లక్ష్మీ ఆసు యంత్రాన్ని కనిపెట్టారు. 2011వ సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివరిలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం గారి పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది. ఆసు యంత్రం ఆసియాలోనే ది బెస్ట్ అని అమెరికాకు చెందిన
పాటల్ ఆర్ట్స్ ప్రశంసించింది. అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు మల్లేశం గారు. 2019లో వీరి జీవితం ఆధారంగా మల్లేశం అనే సినిమా కూడా వచ్చింది. మరి వీరికి మనందరి కరతాళ ధ్వనుల మధ్య సన్మానించుకుందాము. అపాయో ద్రవణే రసః తమహమస్మాముష్యాయణాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి. అపాయ ఊర్మో రసః తమహమస్మాముష్యాయణాయ ఓజసే వీర్యాయ గృహ్ణామి. అపాయో మధ్యతో రసః ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి. అర్ధనారీశ్వరి ఉగాది పురస్కారం ఇందరి సమక్షంలో మా దంపతులకు పొందడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. యమున గారు గత 2 సంవత్సరాల నుంచి 2 సార్లు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నాకు కొంచెం టైం అనుకూలంగా అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయాను. ఈసారి ఈ అవార్డు పొందడం నా భాగ్యంగా భావిస్తూ యమున గారికి, తర్వాత ఈ ఆర్గనైజేషన్ చేసేవారు అందరికీ కూడా అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్యాగరాజామృత విజయ భావ విశ్లేషకులు శ్రీమతి ఆలమూరు రాధాకుమారి గారు సంగీత కుటుంబంలోనే జన్మించారు. వీరు తన మేనత్త గారైన ప్రఖ్యాత వీణ విదుషీమణి స్వర్గీయ జోగులాంబ వారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. వీరు వీణావాదనంలో కూడా నిష్ణాతులు. వీరి శాస్త్రీయ సంగీతం, ఇంగ్లీష్ లిటరేచర్లలో ఎంఏ చేశారు. వీరు అనేక సభలలోనూ, ఆల్ ఇండియా రేడియోలోనూ పలు కచేరీలు చేశారు. అనేక సంగీత సీడీలలో గానం చేశారు. వీరి గురువుగా అనేక మంది శిష్యులను సంగీత విద్యాదానం చేశారు. సంగీత ప్రియుల కుటుంబంలో జన్మించిన శ్రీ ఆలమూరు విజయభాస్కర్ గారు సంగీత విశ్లేషకులు. వీరు గత 12 సంవత్సరాలుగా త్యాగరాజ కృతుల సాహిత్యంలో నుంచి కలిగే రసానుభవాన్ని శ్రోతల దృష్టికోణం నుంచి విశ్లేషిస్తూ పలు వ్యాసాలు వ్రాసి సంగీత సాహిత్య ప్రియులను రంజింపజేస్తున్నారు. యా జాతా ఓషధయో దేవేభ్యస్తు యుగం పురా మందాం బభ్రూణ మహగం శతం ధామాని సప్తజ శతంబోం బధామాని సహస్రముదభోరుహ తథాశతకృత్వో యూయమిమం మే అగదం కృతా. పుష్పావదే ప్రసోవదే ఫలినీరఫలా ఉద అశ్వాయివ సత్వరేర్వేరుధః పారయిష్ణవః. ఇటువంటి పెద్దల ఎదురు ఇలా ఒక సత్కారం నాకు అందేలా చేశారంటే దానికి నా పూర్వజుల పుణ్యఫలమే కారణమని నేను నమ్ముతాను. అదేవిధంగా త్యాగరాజ స్వామి వారి యొక్క ఒక చిన్న కృపాకటాక్ష వీక్షణం నా మీద పడడం వల్ల ఏదో ఆయన కృతుల్లోని భావాలని 4 ముక్కలు రాయగలిగేటువంటి ఒక అదృష్టం పట్టింది. ఇదంతా నేను చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ సభ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. అందరికీ నా నమస్కారాలు. ముందుగా హృదయపూర్వక విశ్వావసు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ అర్ధనారీశ్వరం అనేటటువంటి ఇంత మహోన్నతమైన సత్కారాన్ని మాకు ప్రసాదించిన ఈ యమునా పాఠక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా అభినందన తెలుపుకుంటూ, అయితే మా వారు శ్రీ విజయభాస్కర్ గారు త్యాగరాజ హృదయం మీద చాలా చక్కగా ఆయన రాస్తున్నారు. బుక్స్ కూడా త్వరలో వస్తాయి. ఆయన మొదటి నుంచి కూడా సంగీతం అంటే క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం అంటూ అలాంటి అట్మాస్ఫియర్లో పెరిగిన ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాక శాస్త్రీయ సంగీతంతో పాటుగా ఒక భక్తి గీతం లేదా ఆలపించడంలో లేదా ఒక లలిత సంగీతం, నేను వీణ వాయిస్తుంటే నువ్వు ఈ వీణ వాదనలో ఎంతో మధురంగా ఉంది అంటూ అందులో ఉండే ఒక రసాత్మకమైన దృష్టికోణంలోంచి ఆయన ఈ క్లాసికల్ మ్యూజిక్ శాస్త్రీయ సంగీతాన్ని వింటూ, శాస్త్రీయ సంగీతం అయినప్పటికీ త్యాగరాజస్వామి రచనలలో ఉన్నటువంటి ఆ రసానుభవాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కాదు అందరూ కూడా అది అనుభవించి ఆ సాహిత్యంలో ఉండేటువంటి రసాన్ని గ్రహించి శాస్త్రీయత మీదే దృష్టి పెట్టకుండా ఇలా సాహిత్యంతో కూడా పాటు ఆ రసం మీద దృష్టి పెట్టి పాడాలి అంటూ
చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు. అది మన ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళందరూ కూడా అది తెలుసుకొని ఆ రకంగా శాస్త్రీయ సంగీతాన్ని మలుచుకొని పాడితే ఇంకా జనబాహుళ్యంలోకి వెళ్తున్నామో. క్లాసికల్ మ్యూజిక్ అదేదో మనకి కాదులే, అంత స్వరాలు రాగాలు తాళాలు అని కాకుండా సంగీతంతో పాటు అందులో ఉండేటువంటి సాహిత్యాన్ని కూడా అందరూ అనుభవించి ప్రత్యేకంగా త్యాగరాజు హృదయ భావం చేరాలి, సంగీతం కాదు. అది ఆయన ముఖ్య ఉద్దేశం. వీరి సుద్దాల ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ మరియు ట్రస్టీ 2010 అక్టోబర్ 13న సుద్దాల ఫౌండేషన్ ప్రారంభించి తన తల్లిదండ్రుల పేరిట సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారంను ఏర్పాటు చేసి ప్రతి ఏటా సాహిత్యంలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఇప్పటి వరకు సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన అనేక మంది సాహితీవేత్తలకు ఈ పురస్కారం అందజేయబడినది. అందరికీ విశ్వావసు యుగాది శుభాకాంక్షలు. జై ట్రస్ట్, జై చారిటబుల్ ట్రస్ట్ వారు, యమునా పాఠక్ గారు ఏర్పాటు చేసిన ఈ అర్ధనారీశ్వర అది మాకు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్ధనారీశ్వరం అవార్డు ఇవ్వడం ఒక ఎత్తు, ఆ అవార్డు ఇచ్చే ఈ కార్యక్రమానికి వి సహస్రావధాని గారు నేను సినిమాలోకి వచ్చినప్పటి నుండి నన్ను అభినందించి ఆశీర్వదించి ఆలింగనం చేసుకున్నటువంటి అవధాని వీరు రావడం కూడా నేను ఒక గొప్ప ఎత్తుగా, మరొక ఎత్తుగా నేను భావిస్తున్నాను. 1992లో సురేష్ మెటల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ఎలక్ట్రోప్లేటెడ్ పరిశ్రమలో అడుగుపెట్టారు. తన సేవా ప్రస్థానంలో కూడా అనేక మంది శరణార్థులను దీనార్థులను చేయూతను అందిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగులను నింపిన మహనీయులు. ఆత్మాక్ష్మశరశ్వతి పురాజీవగృభో యథా యదోషధయః సంగచ్చంతే రాజానస్సమితావివ విప్రస్స ఉచ్యతే భిషగ్రక్షోహామి వచాతనః. దండలు మార్చుకుంటుంటే వారి ముఖాలలో వెలుగు చాలా కొత్తగా అనిపిస్తుందండి. ప్రతి ఒక్క దంపతులను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారి పెళ్లినాటి ఆ జ్ఞాపకాలు ఏమో గుర్తుకొస్తున్నాయేమో అనిపిస్తుంది. చాలా చక్కగా అనిపిస్తుందండి. ముందుగా ఈ సన్మానం జరుపుకునే అవకాశం కల్పించిన యమున గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువు గారు నాగఫణి శర్మ గారికి, వేదికపై ఆసనులైన పెద్దలందరికీ నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, చక్కటి నామం పెట్టిన అర్ధనారీశ్వరం గ్లోబల్ ఏంజిల్స్ జై చారిటబుల్ ట్రస్ట్ సృష్టికర్త ఫౌండర్ యమునా పాఠక్ గారు రియల్గా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని చెప్పి మరింత ముందుకు వెళ్తూ వీరు లీడర్షిప్, ప్రపంచ స్థాయిలో లీడర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ వారికి అభినందిస్తూ నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు నమస్తే, థ్యాంక్ యూ. హవం దేవీ జుషాణా కృతాజేషగ్మాండోబాచముషతే శృణోతు యమదదాద్రభసమృణత్స్య తందివో దాసంవత్ర్యశ్వాయాదాశుషే యాశశ్వంతమచఖాదావసం పణింతాత్ దాత్రాణీదపిషా సరస్వతి ఇయం శుష్మేభిర్భిసఖాభిః పారాపతగ్నిమవాసేసు భృక్తిభిః సరస్వతీమావివాసేమధీతిభిః. అటు విద్యావేత్తగా, ప్రజా ఉద్యమ నాయకులుగా అనేక పదవులను వీరు అధిరోహించారు. శ్రీమతి సుశీలా శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రసిద్ధ క్రీడాకారిణి, అథ్లెట్. దేశ విదేశాల్లో వారి ప్రతిభ కనబరిచారు. అటు కళాక్షేత్రంలోనూ కూచిపూడి కళాకారిణిగా తనకంటూ గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వారిని సన్మానించవలసిందిగా గురువులను, పెద్దలను అందరినీ కూడా సన్మానిస్తారు. యదహం వాజయన్ నిమావోషధీరహస్తాదధే
ఆత్మా ఇక్ష్మస్య నిశ్యతి పురాజే వగృభో యథా యదోషధయః సంగచ్చంతే రాజానః సమితా విప విప్రసౌచ్యతే భిషగ్రక్షోహామి వచాదనః. ఈ ఉగాది పురస్కారాల సందర్భంగా మా దంపతులను పిలిచి సన్మానం చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా విశిష్ట అతిథులు నాగపణి శర్మ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సన్మానం అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పటిదాకా మీరు విన్న లైన్ వేరు, మా లైన్ వేరు. నేను ఒక అడ్వకేట్గా అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశాము. అంటే ఇప్పుడు చెప్తే అది రాజకీయం అయిపోతుంది. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు కాళేశ్వరం మీద, తర్వాత ధరణి మీద, ఇంకా అనేక సందర్భాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాము. అయితే యమున గారి ఇంకో కోణం కూడా ఉంది. అది చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు. అయితే పాత బస్తీలో ఒక 21 టెంపుల్స్ ఉన్నాయి సార్. వాటికి దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల విలువ గల భూములు ఉన్నాయి, ఇంకా ఎక్కువ. అయితే ఆ భూములన్నీ కూడా అన్యమతం వాళ్ళు కబ్జాలో ఉన్నారు. దాని మీద మేము చాలా కేసులు వేశాం. ఈ మధ్యనే 2 గుళ్ళు వాటికి సంబంధించి భూములు కూడా విడిపించగలిగాం. అదంతా యమున పాఠక్ గారు చాలా, అంటే ఓల్డ్ సిటీకి పోవటానికే భయపడతారు, కానీ ఆమె ఒక్కతే వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు మేము కూడా వెళ్తాం. కూడా ఆమె యమునా నది కాబట్టి ఎక్కడైనా పారుతుంది, ఎవరు ఆపడానికి వీల్లేదు. అందుకని ఇంకా ఆలయ సహస్రములలో మీరు విజయమును సాధింతురుగాక. అన్యావో అన్యామవత్వన్యాన్యస్యావపావత తాః సర్వా ఓషధయః సంవిధానా ఇదం మే ప్రాపతా వచః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్న లీవ్లో ఉన్నాను, నాకు డెలివరీ అయింది, 3 నెలల పిల్లాడు ఉన్నాడు. సో చిన్న లీవ్లో ఉన్నాను. శుభవార్త ఖచ్చితంగా. సో యమున పాఠక్ గారు గత 2 సంవత్సరాలుగా ఆవిడతో నాకు పరిచయం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మీరు నన్ను ఆహ్వానించడం జరిగింది, ఈ ఇయర్ ఎటకెళ్ళకి రావడం జరిగింది. ఈ పురస్కారం అందుకోవటం అంటే ఒక న్యూ ఇయర్ చాలా చక్కగా స్టార్ట్ అవుతోంది నాకు అని నాకు చాలా చాలా డెఫినెట్గా ఇంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో ఇలా తీసుకోవడానికి అర్హత ఉందో లేదో తెలియదు, కానీ పురస్కారం అందుకోవడం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది. ఫైటర్, హిందూ ఫైటర్గా కూడా హిందువుల కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ధార్మికంగా ఎంతోమందిని ఇంటర్వ్యూస్ చేస్తూ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. నేను మీ అమోఘ్ దేశపతి అన్నప్పుడే ఆ దేశభక్తి అనేది అక్కడ వారి గుండెల్లోంచి ప్రతిధ్వనిస్తూ ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళేలా చేస్తూ ఉంటారు అమోఘ్ దేశపతి గారు. చాలా ధన్యవాదాలండి. అతి విశ్వాపరిష్టాస్తేన ఇవ వ్రజనక్రముః ప్రాచ్ఛవర్యత్కించతను వాగంరవాః. ముఖ్యంగా చాలా ఆనందంగా ఉందండి, అంతకు మించి కష్టంగా ఉంది. అండ్ ఇంతమంది పెద్దల మధ్యలో కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంది. అండ్ మీ చేతుల మీదుగా తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అర్ధనారీశ్వర అవార్డు అన్నారు అండ్ సేవాశ్రేష్ఠ అవార్డు అన్నారు. నాకు పాఠక్ గారు కాల్ చేసినప్పుడు, అమ్మ నాకు అవార్డు ఏంటి, మేము ఇప్పుడే మొదలైంది, మా జర్నీ చేయాల్సిందే. సేవాశ్రేష్ఠ, భవిష్యత్తులో అర్ధనారీశ్వర. ఒక్కసారి మనం అందరం కలిసి
మన తల్లికి వందనం చెప్పుకుందాం. మీరందరూ కూడా చెప్తారని అనుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, సనాతన ధర్మ కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. మమ నామ ప్రథమం జాతవేదః పితా మాతా చ దధతుర్యదగ్రే తత్వం విబ్రూహి పునరామదయతోస్తి వసే వయం యథా యథం విపరిదధావహై పునస్తే నమోగ్నయే ప్రతివిద్ధాయ నమో నాధృష్టాయ నమః సంభ్రాజే అషాఢో అగ్నిర్బృహద్వయా విశ్వజిత్ సహంధ్యశ్రేష్ఠో గంధర్వః. ధన్యవాదములు. ఎందుకంటే యమునా పాటకర్ గారు ఏదైతే టెంపుల్స్ కోసం పోరాడుతున్నారో వారికి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సిటీలో ఎన్నో టెంపుల్ల భూమిని కాపాడగలిగాము. ఎంతోమంది కూడా యాంటీగా మనం చాలా పనిచేసినాం. ఎంతో అటాకులు జరిగినా కూడా యమునా పాటకర్ గారు నిలబడి అక్కడ ఏదైతే చేస్తారో ఆ సేవకు మేము కూడా ఎల్లప్పుడూ వార్తలు రాస్తూ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఎన్నో గుడ్ల భూములను కాపాడాం. రీసెంట్లీ కూడా రాజేంద్ర నగర్లో ఒక 10 ఎకరాల భూమిని కాపాడగలిగాం గుడిలో. అంటే టెంపుల్స్ డైరెక్ట్గా వచ్చేసి ఏది రేరా పనిచేస్తుంది అని ఏదైతే పనిచేస్తారో అవన్నీ కూడా డిస్మెంటల్ చేయించగలిగినాం. అట్లా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మనం చేసినాయి. కాబట్టి మన ఎండోమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో కాపాడుకోవాలనే సిద్ధాంతంతో యమునా పాటకర్ చేస్తారు. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం సూర్యో రాజో దధాతు. పరబ్రహ్మస్వరూపులైన గురువు గారికి పాదాభివందనాలు చేస్తూ మరియు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికి కూడా మరి ఈరోజు ఆలింగన శుభాకాంక్షలు చేస్తున్నాను మా యమునా పాఠక్ గారికి. ఎందుకంటే దేవాలయాల పరిరక్షణ, సంస్కృతి, కళలు వీటన్నిటిని కూడా పోషిస్తూ వాటన్నిటినీ కూడా వీడు సంరక్షిస్తూ మరి ఇక్కడి దాకా వచ్చి మాలాంటి చిన్నవారిని కూడా వేదికకి ఆహ్వానించి నిజంగా నేను ఈ యొక్క పురస్కారానికి తగుదునో లేదో కానీ ఇంత పెద్దవారి ముందు ఇలాంటి దైవజ్ఞ శర్మ గారు, మా శర్మ గారు, మరి మా గురువు గారు వీరందరి ముందు మమ్మల్ని నిల్చోబెట్టినందుకు మీకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వరూప గారు తన జర్నలిజం వృత్తిని 20 ఏళ్లకు పైగా వివిధ స్థాయిల్లో పనిచేశారు. సమాజంలోని సామాజిక సమస్యలపై చేసిన కృషికి ఆమె అనేక ప్రతిష్టాత్మక అవార్డులను, బహుమతులను అందుకున్నారు. అందరికీ నమస్కారం. ఇంత గొప్ప వ్యక్తుల మధ్యలో, ఇంత పెద్దవారి ముంగిట నేను ఇలా ఉగాది పురస్కారం అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. గౌరవం, ధర్మాన్ని, శాస్త్రాన్ని బాగా పరిరక్షిద్దామన్నటువంటి ఉదాత్త ఆశయంతో శర్మగారు చెప్పినట్టు ధీటుగా, ధైర్యంగా ముందుకు పాడినట్టు యమునను ఒకసారి చెప్పడం ద్వారా మీరు అభినందించాల్సిగా కోరుతున్నాను. 81లో నా సాంస్కృతిక ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి ఎన్నో భారీ కార్యక్రమాలకు నేను అతిథిగా అధ్యక్షుడిగా ఉన్నది పక్కన పెడదాం. కానీ ఇవాళ మాత్రం గెలిచి నిలిచిన కార్యక్రమం మరొకసారి మా యమునకు చెప్పట్లేదు. ఎందుకంటే ధర్మాన్ని పరిరక్షించడంలో మనం ముందు అడుగేయాలి. శర్మగారి మాటలు ఇవాళ చాలామంది ఆదర్శ దంపతులను సంస్కృతికి, సాంప్రదాయానికి మూలభూతమైనటువంటి దివ్య శక్తిని సమర్పణంగా సత్కరించినటువంటి యమునతో నడిచేటువంటి సిబ్బందిని వాళ్ళందరినీ అభినందిస్తూ పరదేవతా పరంగా ఆశీర్వదిస్తూ దుర్గే స్మృత హర్షభీతిమశేష జంతో స్వస్థై స్మృత మధ్య మధ్యవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త. ఆ పరదేవత సర్వవ్యాపక శక్తి అయినటువంటి సరస్వదేవి రక్షించుగాక, ఆశీర్వదించుగాక. యస్త్వాదేవ్యుపబ్రూతే ధనే హితే ఇంద్రన్నవృత్రతోర్యే త్వందేవి సరస్వత్యపావాజే శుభాజని రదా పూషేవానః సనిం ఉతస్యానః సరస్వతి ఘోరా హిరణ్యవర్తని. శ్రీ మా శర్మ గారు ప్రముఖ జర్నలిస్ట్, ఫౌండర్ శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం నుంచి ఉన్నారు. వారిని త్వమేవ త్వాం వేత్తుజోసి సోసి త్వమేవ త్వామచీషీః చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాగుశ్చాసి భూయాగుశ్చాస్యగ్నే యత్తే అగ్నేన్యో నయ్యదుదేదిరుక్తం
ఆదిత్యాస్తదంగిరశ్చిన్వంతో విశ్వే తే దేవాశ్చిదిమా పూరయంతు. మా శర్మ గారు కొప్పరపు సోదర కవులు అని ఇప్పుడు మనం కొత్తగా చాలామందికి ఇతరులకు తెలియకపోవచ్చు. గంటకు 500 పద్యములు అంటే ఆ వేగము ఇంకా ఊహకు అతీతము, వర్ణనాతీతము. గంటకు 500 పద్యములు చెప్పగలిగిన మహాత్ములు వాళ్ళిద్దరూ, కొప్పరపు సోదర కవులు. అటువంటి వారికి దౌహిత్రుడు అంటే ఈయన కూతురు వైపు మనమడు. చూడండి, పౌత్రుడు కాదు, కూతురు వైపు మనమడయి వాళ్ళ పేరు ఎలా నిలబెట్టాడంటే కొప్పరపు కవుల పేరిట పీఠమును స్థాపించి ఇంకా మహామహా అవధానులందరినీ, గొప్ప గొప్ప గాయకులు బాలమురళీకృష్ణ వంటి వాళ్లను, ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నాటి పివి నరసింహారావు గారి లాంటి వారిని అందరినీ ఆ వేదికకు తీసుకొచ్చి సత్కరించినటువంటి మహానుభావుడు మా శర్మ. అంటే సామాన్యుడు కాదు ఆయన, మా అందరికీ చాలా ఇష్టుడు, శిష్టుడు, విశిష్టుడు. ఆ కొప్పరపు కవుల పద్యమే సమ్మోహన స్వరూపము. ఈ రాగ సరస్వతి ముందు రాగంలో అంటే కష్టమే. పద్యం చదువుతాను, ఎందుకంటే ఈరోజు సందర్భము దీనికి అర్ధనారీశ్వరం అన్నారు కదా. అంటే సగము మేను ధరించిన శివుడు, సగము మేను ధరించిన పార్వతి. కొప్పరపు సోదర కవులు పంగిడిగూడి మనకు ఊర్లో ఒక 120 సంవత్సరాల క్రితము శతావధానం చేసిన సందర్భంగా ఒక పుచ్చకుడు అమ్మవారిని వర్ణించమన్నారు. చూడండి, ఇంతసేపు ఏం చెప్పినా ఇప్పుడు ఆమె యమునా పాఠక్ సన్మానం అనేటప్పటికీ దుర్గాం దేవీయుగం అని చెప్పారు మంత్రం. ఆమె దుర్గాదేవి వలె, చండీదేవి వలె, మహాసరస్వతీదేవి వలె ప్రజలలోకి వెళ్ళి అసాధారణమైన కార్యక్రమములన్నీ చక్కబెట్టుగాక, ఆమెకు దిగ్విజయము లభించుగాక.